తెలుసుకోవాలన్న ఆశతో ఈ కూడికలను ఏర్పాటు చేసి ఉండగా అయోగ్యుడను చిన్నవాడిని, మీ సన్నిధానంలో నిలువుటకు యోగ్యత లేనివాడిని, నన్ను నేను తగ్గించుకుని మీ వాక్యాన్ని హెచ్చించే సమయోచితమైన జ్ఞానాన్ని నా పెదాల మీద మీరుంచి మీ కృపలో మీ మాటలు మీ బిడ్డలకు వినిపింపచేయమని మీ కుమారులు మా రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు రెండవ రోజు సభకు కూడి వచ్చిన స్థానిక సీనియర్ ఫాస్టర్స్ దైవ సేవకులకు నా పాదాభివందనాలు, అలాగే నా తోటి జతపని వారికి నా శుభాభివందనాలు. అలాగే దేవుని మాటలు వినటానికి వ్యయంతో ప్రయాసతో కూడి వచ్చిన సోదర సోదరీమణులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసువారి పవిత్ర నామమున నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీమణులారా, రాత్రి కొన్ని మాటలు దేవుడు మనకు వినిపించాడు. మానవ జీవితం అమూల్యమైనదని, భూమి మీదకు వచ్చిన మనందరం కూడా ఆయన చిత్తానికి అనుగుణంగా మనలందరినీ ఆయనే పుట్టించాడని, పుడుతున్న మనకు తల్లి గర్భంలో ఒక చక్కని ఆకారాన్ని ఇచ్చి ఆ ఆకారంతో ఆత్మలమైన మనలను సంరక్షిస్తూ భూమి మీద మనల్ని కాపాడటానికి అద్భుతమైన ఆకారాన్ని ఇచ్చాడని మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక అద్భుతమైన భాగాన్ని మీకు తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. అదే, నా వెనుక మీరు చూస్తున్న రెండు బొమ్మలు ఉన్నాయి. మనందరికీ తెలుసు. ఒకవైపు మనము నమ్మిన, మన కోసం ప్రాణం పెట్టిన, కలువరి శిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు అర్పించిన యేసు స్వాముల వారు ఒకవైపు, మరొక వైపు ఉగ్ర రూపము దాల్చి ఎవరిని మృంగుదున్నా అని ఎదుగుతూ తిరుగుతున్న మన విరోధి అయిన దయ్యం మరొక వైపు. ఈరోజు భూమి మీదకు వచ్చిన మనిషి తన జీవితంలో బాగా బ్రతకాలనుకున్నా బ్రతకలేకపోతున్నాడు, బాగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నాడు. ఈ సృష్టిని దేవుడు కలిగించినప్పుడు, మొదటి మానవుడైన ఆదామును భూమి మీదకు పంపినప్పుడు, తనలో ఉన్న సాటి అయిన సహాయాన్ని తనలో గుండా అవ్వమ్మను తీసినప్పుడు ఆయన ఆలోచించిన ఆలోచన, ఆయన ఈ లోకంలో చూడాలనుకున్నటువంటి విధానం ఎలాంటిది అంటే, ఆయన అనుకున్నాడు, ఆయన కలలు కన్నాడు, పచ్చని ఏదేను వనంలో ఫలాలను తింటూ నా బిడ్డలు ఫలిస్తూ అభివృద్ధి చెందాలన్న ఆశతో దేవుడు ఈ భూమి మీదకు పంపేటప్పుడు భూమి మీదకు వచ్చిన మనం ఎలా ఉండాలో, ఈ భూమి మీద మనం ఎలా జీవించాలో కూడా ఆయన రాసుకున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో ఉన్న ఒక సందర్భాన్ని ఇప్పుడు మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తానెవరు? తనే దేవుడు. ఆయనే మనలను పుట్టించింది. యెహోవాయే దేవుడని తెలుసుకురుడి. రాత్రి విన్నాం కదా, చదవండి, మళ్ళీ చదవండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట
మనము తన ఎదుట ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? పరిశుద్ధమైన జీవితం, అలాగే నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని రాయబడింది. పిల్లరా, తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని కలలు కని ఏదేను వనంలో ఎన్నో ఫలాలు, ఎన్నో చెట్లు, అవ్వ ఆదాము ఇద్దరు ఆది దంపతులు. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నా కోసం వీళ్ళు ఫలించాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని దేవుడు భూమి మీదకి మొదటి జంటను పంపితే భూమి మీదకి వచ్చిన వీళ్ళిద్దరు మోసపోయారు. ఎవరి ద్వారా? మనకు తెలుసు కదా, వాడే మన విరోధి అయిన అపవాది. ఆదాము గారు లేని సమయాన్ని చూసుకుంది. అవ్వమ్మ దగ్గరికి వచ్చి మందేసింది, మందుకు పడిపోయింది. అవ్వమ్మ కాయను తిన్న తర్వాత తీసుకువెళ్ళి భర్తకిచ్చేసింది. దేవుడు ఉన్న ఫలాలన్నీ తినండి, ఉన్న ఈ ఏదైనా తోటలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో అన్ని తినండి, కానీ కేవలం ఒకే ఒక్క చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు. ఒక్కటి, అన్ని తినండి, ఒక్కటి తినొద్దు. అన్ని తినమన్నా అన్ని వద్దనుకునేలా చేసింది దయ్యం. తినవద్దన్న పండును తినేలా చేసిందండి దయ్యం. తినొద్దన్నదే తినాలి. ఆది దంపతులు కేవలం వద్దన్న ఒక పండును తిండి కోసం ఈరోజు పరిశుద్ధమైన జీవితాన్ని, దోషభరితం లేని జీవితాన్ని అపవిత్రం చేసుకుని ఆ మనుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించి పాపులుగా సమాజం కష్టాలను కొని తెచ్చుకుందండి ఈరోజు. కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? పరిశుద్ధులముగా నిర్దోషులముగా మనం బ్రతకాలని దేవుడు మనలను భూమి మీదకు పంపితే, బ్రతకాలని మనం ఉన్నా బ్రతకకుండా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించనివ్వకుండా, దోషభరితం లేని జీవితాన్ని మనం జీవించాలని ఆశపడుతున్నా జీవించనివ్వకుండా చేస్తున్నది ఎవరు? వాడే మన విరోధి అయిన అపవాది. ఈరోజు అపవాది గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటున్నాం, ఎప్పుడు భక్తుల గురించి తెలుసుకుంటున్నాం, ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం, ఎప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ విలన్ గురించి మనం ఎప్పుడు తెలుసుకోలేదు. వాడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతుండేవి మన భారతదేశంలో. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, యుద్ధాలు జరుగుతున్నప్పుడు మన బలం ఎంత ఉంది అని ముందు చూసుకునేవారు. అంతేకాదు కానీ తెలివి కలిగిన రాజు ఏం చేశారంటే, వాళ్ళ బలం ఎంత ఉంది, వాళ్ళ బలహీనతలు ఏమున్నాయని అంచనా వేసి తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళేవాడు. అలాగే క్రైస్తవులమైన మనం క్రీస్తును ధరించుకొని క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తులో నిలబడాలి అనుకుంటున్నటువంటి మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం అన్న కారణాన్ని పరిశీలించాలి. అంటే దీని వెనుక ఎవరున్నారు, ఈ కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఎవరన్నది మనం పసిగట్టగలిగితే మనం ఖచ్చితంగా దేవుని కోసం ఆనందంగా బ్రతకగలం. ఎందుకు అపవాది మన మీద కత్తిగట్టాడు? వాడికి మనకున్న శత్రుత్వం ఏంటి? మనం ఏమైనా వాడిని చేశామా? మనం ఏం చేయనప్పుడు మనకెందుకు శత్రువుగా మారాలి? చూద్దాం. ఎందుకు శత్రువు అయ్యాడో ముందుగా తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. పిల్లరా, 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి సార్. అంతటా పరలోకమందు జరిగెను. పరలోకమందు ఏం జరిగిందట? యుద్ధం. వార్. ఎక్కడ జరిగింది యుద్ధం? ఎక్కడండి? పరలోకంలో. అసలు పరలోకంలో యుద్ధం జరగటం ఏంటండి అని అనుకుంటాం మనం. అని తెలుసుకోవాలి. పుట్టు పూర్వత్రాల్లోనికి మనం వెళ్ళాలి. ఎందుకు జరిగింది యుద్ధం? పరలోకంలోనే అసలు యుద్ధం ఎందుకు జరగాలి? జరిగిందండి.
తెలుసు మీ అందరికీ, మళ్ళీ చెప్తాను. దేవుడు మనకన్నా ముందుగా దేవదూతలను సృష్టించుకొని పరలోకంలో గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం ఆనందపడుతున్న ఆయన మనసులో ఒక కోరిక కలిగిందండి. అదేంటో తెలుసా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఎవరిని చేయాలన్నాడు దేవుడు? నరులను చేయుదము. నా స్వరూపంలో నా పోలికతో నేను బిడ్డలు కావాలనుకుంటున్నాను అని ఆ రోజు ఉన్న ప్రధాన దూత అయిన లూసిఫర్తో చెప్పాడు దేవుడు. పాపం వచ్చింది లూసిఫర్కి. ఏంటి, ఇన్నాళ్ళ నుంచి ఈయనకి పరిచర్యలు చేస్తున్నామే, ఇన్ని రోజుల నుంచి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి బేస్ బాక్సులు పెట్టి ఎన్నో పాటలు పాడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మేమంటుంటే మమ్మల్ని కాదని తనకు కుమారులను కావాలంటాడా? ఈయన మమ్మల్ని వారసులుగా స్వీకరించవచ్చు కదా అనుకున్నదండి లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత. అనుకున్నది ఏం చేసిందో తెలుసా? పరలోకంలో ఉన్న దేవదూతల్లో సగం మందిని తన వైపు మళ్లించుకుంది. దేవుడట పిల్లలను కంటాడట, వారికే తిరిగి పరలోకం ఇస్తాడట, మనం పరిచర్యలు చేయాలట అని ఉన్న దూతల్లో కొంతమందిని ఒక సైడ్ తెచ్చుకుందండి. స్టార్ట్ అయింది యుద్ధం. ఎలా జరిగిందో చూడండి, ఇప్పుడు చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేక పోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. యుద్ధం జరిగింది. దేవుని వైపు మికాయేలని దూత నిలబడింది. శత్రు సమూహాలు ఒకవైపు, లూసిఫర్ తన సమూహాల్లో. యుద్ధం ప్రారంభమైంది. దేవుని దూతలతో శత్రువులుగా మారిన దూతలకు యుద్ధం. దేవుని దూతల దెబ్బకు తట్టుకోలేకపోయాయట. ఆ యుద్ధంలో ఓడిన ఆ దూతలను దేవుడు నెట్టివేశాడట. పరలోకంలో వాటికి స్థలం లేకుండా జరిగినప్పుడే ఎక్కడికి వచ్చాయి చూడండి. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు అది భూమి మీద పడద్రోయబడెను. పరలోకంలో యుద్ధం, ఓడిన శత్రు సమూహాలు ఎక్కడ పడ్డాయట? ఏమండి, ఈ యొక్క సువిశాలమైన ప్రకృతిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయన్నారు? ఎన్ని ఉన్నాయండి? నవగ్రహాల. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, అంగారకుడున్నాడు, ప్లూటో ఉన్నాడు, ఎన్నో ఉన్నాయి కదా. భూమితో వాటికి ఏంటండి పని? ఓడిన ఆ శత్రు సమూహాలు వచ్చి ఎక్కడ పడ్డాయట? భూమి మీద పడ్డాయి. ఎందుకు భూమి మీదకి వచ్చాయి? భూమి మీద ఆయన కలలను పండించాలని, ఆయన ఈ భూమి మీద నింపటానికి మనలను పంపాడు కదా. నువ్వు భూమి మీద ఉన్నావు కదా, ఇక దానికి ఆ గ్రహం మీద ఈ గ్రహం మీద పడేందుకు వచ్చింది మన దగ్గరికి, భూమి మీదకు. అందుకే అప్పుడు అంటున్నాడు, చదవండి తర్వాత, అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. తర్వాత 12 చదవండి సార్, 12వ వచనం చదవండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. పరలోకంతో చెప్తున్నాడు, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, ఆనందం. ఎందుకు? వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు, కానీ భూమి మీద ఉన్నవాడితో ఏం చెబుతున్నాడు చూడండి. భూమి సముద్రమా మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు సుఖం లేదు, మీకు నెమ్మది లేదు, మీకు మనశ్శాంతి లేదు, మీకు శ్రమ. ఎందుకు శ్రమ? ఎందుకు?
అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పి. అపవాది తనకు సమయము కొంచెమే క్రోధంతో దిగాడండి. క్రోధంతో ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలను భూమి మీదకి పంపుతాడట. నరులారా తిరిగి రండని పిలుపునిస్తాడట. మరణం తరువాత వెళ్ళిన ఆత్మలకు పరలోకాన్ని ఇస్తాడట. ఆ పరలోకానికి వాళ్ళు ఎలా వెళతారో చూస్తా అని వచ్చిందండి. దేవుడితో సవాల్ విసిరది. అందుకే ఈరోజు భూమి మీదకి వచ్చిన మనిషి రెండు శక్తుల మధ్య నలిగిపోతున్నాడు. నరులారా తిరిగి రెండన్న దేవుడు ఒకవైపు, మిమ్మల్ని అందరినీ పాతాళానికి తీసుకువెళతానన్న దయ్యం ఒకవైపు. అవునండి, రెండు మహాశక్తుల మధ్య మనిషి జీవితం భూమి మీద గడుస్తుందన్నది మీకు తెలుసా? ఒకవైపు దేవుడు, ఒకవైపు దయ్యం. ఈరోజు మన బిడ్డలు ఎందుకు దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు? ఈరోజు ఎందుకు మన బిడ్డలు దేవుని మాటలు వినలేకపోతున్నారు? ఈరోజు ఎందుకు మన బిడ్డలు దేవుని మాటలు విన్నట్టే విని మారకుండా పోతున్నారు? కారణం ఏంటో తెలుసా? సాతానండి. మూలవాక్యాన్ని ఇప్పుడు చదవండి మళ్ళీ ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుని నిమిత్తము. వారికి ప్రకాశింపకూడదు. వారు వినాలే గాని గ్రహించకూడదు. వారి మనోనేత్రాలు వెలగకూడదు. ఏం చేసినట్ట వెలగకుండా ఉండాలి? యుగ సంబంధమైన దేవత దయ్యం అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిందండి. కళ్ళకు కాదండి, మనోనేత్రాలు. శరీరానికి ఉన్న నేత్రాలు వేరు, ఆత్మకు ఉండే మనోనేత్రాలు వేరు. ఈరోజు మనిషి శరీరానికి ఉన్న నేత్రాలకు చూపు తగ్గినప్పుడు చూపు ఎలా వస్తుందని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిదే. నీ మనోనేత్రాలు ఎప్పుడో మూసుకొని పోయాయే, వాటిని వెలిగించుకోవాలన్న తపన నీకుందా? ఎందుకు మూసుకొని పోయాయి అంటే ప్రియులారా, మన విరోధి అపవాది. వాడు మన మీద కత్తి కట్టాడు. మనం చేరవలసిన గమ్యమైన పరలోక రాజ్యాన్ని చేరనివ్వకుండా అడ్డుకట్టగా వాడు మనల్ని నిలబడ్డాడండి. అడ్డుకట్టగా. ఎలా వాడు అడ్డుకట్టగా నిలబడ్డాడో ఈ రాత్రి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని సంగతులను, వాస్తవాలను మీకు తెలియచేస్తాను. ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి చాలా మంచివాడండి. చాలా మంది అంటారు, వీడు తాగుబోతండి, వీడు మాట వినడు, వీడు దరిద్రుడండి, వీడు ఇంతేనండి అంటారు. అలా అనకండి దయచేసి. అతను చాలా మంచివాడు. వీడు గుట్కాలు తింటాడండి, గుండె పుచ్చిపోతుందండి, వీడు ఎంత చెప్పినా వినడండి అని అంటూ ఉంటారు. అలా అనకండి. అతను చాలా మంచివాడు. వీడేంటో ఇలా అయిపోయాడండి, తిరుగుబోతు అయిపోయాడండి, వీడు చెప్పిన మాట వినటండి, ఇలా అయిపోయాడండి, అలా అయిపోయాడు అనవద్దు దయచేసి. అతను చాలా మంచివాడు. వీళ్ళందరూ ఎందుకు అలా అయిపోయారో మూలానికి వెళ్ళి ఆలోచించలేండి. తాగుతున్న ఆయన్ని అడిగి పిలిచి మీరు అడగండి, కూర్చోబెట్టి, ఏంటి మీరు తాగి దొల్లాడాలని ఉందంటే పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఆయన అంటాడు, ఏంటే, అయ్యా తాగాలని నాకు లేదు కానీ తాగకుండా ఉండలేకపోతున్నాను అంటాడండి. పశ్చాత్తాపడతాడు. తిరగాలని నాకు లేదు కానీ తిరగకుండా ఉండలేకపోతున్నాను. తిరగకుండా ఉండాలన్నా ఉండలేకుండా పోవటానికి ఎవరు కారణం ఉన్నాడో ఒకడు కారణం ఉన్నాడు. వాడి గురించి మనం తెలుసుకోగలిగితే మనం ఖచ్చితంగా వాటన్నిటి నుంచి బయటపడగల శక్తి దేవుడు మనకిస్తాడు. పిల్లగా అపవాది ఎలాంటి వాడో, నేడున్న సమాజాన్ని ఎలా మోసం చేస్తున్నాడో చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. వాడు ఎవడు వీడు? వాడంటే ఎవడు బైబిల్లో? వాడే మన విరోధి అయిన అపవాది. వాడు వెనక బైబిల్లో బాబుగారు అంటాడా దేవుడు? వాడు వెనక సాతాను గారని పేరు పెట్టి పిలుస్తాడా దేవుడు? వాడే. ఎందుకు? వాడే కదా మన విరోధి.
వాడు ఏం చేస్తున్నాడు చూడండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గుచ్చి ఏం చేస్తున్నాడట? లాగి ఉన్నాడు. వాడే ఎవడు? వాడు అపవాది. వాడేమో ఒకవైపు గాలం వేసి గుచ్చి లాగుతుంటే మన పిల్లలు ఏం పాట పాడతారు తెలుసా? ఆంధ్రాలో భలే పాటలు పాడతారండి, భలే మంచి పాటలు పాడతారండి. ఒక కాలనీకి వెళితే, మన కాలనీకి వెళితే ఒక బొడ్డోడు పాడుతున్నాడు పాట. ఏంటి? గుండెల్లో గుచ్చి సప్పకే. వాడు గాలంతో గుచ్చి లాగుతుంటే ఈడే పాటలు గుండెల్లో గుచ్చి చంపకే. గుచ్చుతుంది ఆయన, అంతగా గుచ్చుతుంది. మరి సాతాను ఏం చేస్తున్నాడు? మళ్ళీ చదవండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఎరేస్తాడు. నీ మీదే, ఎవరి మీద కాదు, వేసేస్తాడు. చేపడిపోయింది. భలే. ఇంకా ఏం చేస్తున్నాడట? ఉరులు వంగి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడుచున్నాడు. అంతేనా? సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎలా ఏం చేస్తున్నాడట దయ్యం? బల్లే అండి. పాటలు బల్లే ఉంటాయి. రంగు బల్లే, రుచి బల్లే. హిందీ పాటలు నాకు రావలేండి. బల్లే అని ఎగురుతూ ఉంటారు. ఎగురుతుంది ఎవరు? వాడు బుట్టలో వేసుకొని సంచిలో పెట్టుకొని బల్లే. యోహాను కూడా నా వల్లోనే బల్లే. యాకోబు కూడా నా వల్లోనే బల్లే. ఎస్తేరక్క కూడా నా వల్లోనే బల్లే. గుచ్చేసాడండి. గుచ్చి సంచిలో పెట్టుకొని, దేవుడేమో ఒకవైపు నుంచి అరే నాయన వాడి వల్ల మీరు ఉన్నారంటే, మనమేమో అందులోనికి వెళ్ళిపోయి మనం కూడా అందులో బల్లే అని పాట పాడుకుంటున్నామండి. ఒక పాట నేర్పించిందట కోడి పిల్లలకు, కోడి పెట్ట ఒక పాట నేర్పించిందట. వినే ఉంటారు, మళ్ళీ వినండి. ఏంటంటే, అమ్మ నేను ఆహారానికి వెళ్తుంటాను కదా, మరి వల వేయటానికి వాడు వస్తాడు, వలేసి వాడు వస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీకు మామూలుగా చెప్తే గుర్తుండదు, పాట నేర్పిస్తాను అడిగిందట. ఏంటి మమ్మీ పాట అన్నాయి కోడి పిల్లలు. అప్పుడు పాడింది తల్లి. పట్టుకునేవాడు వస్తాడు, మీ మీద వలేస్తాడు, గింజలనేస్తాడు. గింజలు వేసిన తర్వాత తినడానికి మీరు వస్తారు, మీ మీద వలేస్తాడు, మిమ్మల్ని అందరినీ బుట్టలో పెట్టుకుంటాడు, తీసుకుని వెళ్ళిపోయి అమ్ముకుంటాడు. ఇది మీకు మామూలుగా చెప్తే గుర్తుండదు కాబట్టి పాట నేర్పుతాను నాయనలారా, బిడ్డలారా అని చెప్పి కోడి పిల్లలకి పాట నేర్పిందట. ఇక తల్లి ఆహారానికి వెళ్ళిందట. ఆహారానికి వెళ్ళినప్పుడు ఇక రానే వచ్చాడు వలేసేవాడు వచ్చాడు. అని చూసి పాట గుర్తొచ్చింది ఇంటికి. అప్పుడు పాట పాడుకుంటున్నాయి. వలేసేవాడు వచ్చాడు, గింజలేస్తాడు, తర్వాత వలనేస్తాడు, పట్టుకొని బుట్టలో పెట్టుకుంటాడు, తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. పాట పాడినాయి. వాడు రానే వచ్చాడు గింజలేసిన తర్వాత కూడా పాట పాడుతున్నట్ట. వలేసేవాడు వస్తాడు, గింజలేస్తాడు, వల మళ్ళీ పైనేస్తాడు, పట్టుకొని బుట్టలో పెట్టుకుంటాడు, తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. గింజలు తింటున్నప్పుడు వలలో ఇరకపోయాయి. వలలో ఇరకపోయిన వాటిని తీసుకెళ్ళి బుట్టలో పెట్టుకున్నాడు. బుట్టలో ఉన్నప్పుడు కూడా పాటలు పాడుతున్నాయట. భలే ఏమండి, వలేసేవాడు వస్తాడు, గింజలేస్తాడు, గింజల మీద వలేస్తాడు, అందులో మేము పడితే తీసుకొని బుట్టలో వేస్తాడు, తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. అక్కడ కూడా పాట పాడుకుంటూ పోతున్నాయట. ఇక అమ్ముకునే వాడి దగ్గరికి పోయి అమ్ముతూ ఉంటే కూడా పాట పాడాయట. ఏమంటే, వలేసేవాడు వస్తాడు, ముందు గింజలేస్తాడు, మేము అక్కడికి వెళ్తాం, మా మీద వలేస్తాడు, మమ్మల్ని పెట్టుకొని బుట్టలో పెట్టుకుంటాడు, బుట్టలో నుంచి తీసుకొచ్చి అమ్ముకుంటాడని అమ్మేటప్పుడు కూడా పాటలు పాడుతున్నాయట. తీరా కొనుక్కున్నోడు తీసుకెళ్ళి కోసేటప్పుడు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? వలేసేవాడు వస్తాడు, గింజలేస్తాడు, మేము తినడానికి వెళ్ళినప్పుడు వలేస్తాడు, మమ్మల్ని పట్టుకొని బుట్టలో వేస్తాడు, తీసుకువెళ్ళి అమ్ముకుంటాడు, ఆడు కొనుక్కొని వెళ్ళిపోతాడని వాడుతున్నాడు. ఎప్పుడు ఆడు కత్తి నోరుతున్నప్పుడు వాడుతున్నాయట ఇవి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న మనుషులు కూడా
ఒకవైపు సాధారణ వాళ్ళు తీసుకువెళ్తుంటే వాడు వస్తాడు ఇంకా రాలేదు నా దగ్గర, వాడు ఎప్పుడో వచ్చాడు, దూరిపోయాడు. చాలా మంది యువత బిడ్డలు భలే పాటలండి, దేవుని పాటలు కూడా ఉండవండి మన ఆంధ్రాలో. ఇక్కడ ఎలాంటి పాటలు పాడుతున్నారో నాకు తెలియదులేండి, హిందీ పాటలు రావు కదా. యేసు ప్రభు వారేమో హృదయం అనే తలుపునంత నిల్చుండి తడుతున్నాడట, విన్నాం కదా మనం, ఎప్పుడు వింటుంటాం కదా, హృదయం అనేడు తలుపు నొత్త. ఎవరున్నారు? యేసునాథుండే. ఆ పాట పాడుతుంటే యేసు ప్రభు హృదయం దగ్గర ఉండి మనోడట ఏం పాట పాడుతున్నట్టు లోపల ఉండి చక్కగా సౌండ్ బాక్స్ పెట్టుకొని మైక్ పెట్టుకొని హృదయం ఎక్కడున్నదో హృదయం ఎక్కడున్నదో హృదయం ఎక్కడున్నదో. ఎక్కడుందిరా నాయన నీ హృదయం? చుట్టూ తిరుగుతుందట. యేసు ప్రభు బయట ఉండే తలుపు తీరా నాయన, నేను లోపలికి వస్తాను. నో, ఐ ఆమ్ సారీ, నో వెయిటింగ్, ఐ ఆమ్ ఫుల్ బిజీ. అబ్బో ఎంత బిజీయో మన బిడ్డల హృదయాల్లో. ఓపెన్ హార్ట్ని ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదట. అని ఎవరి బిడ్డలండి? గాలం వేసేటంటాడు, గుచ్చాడు, గుచ్చి లాగి వలలో పెట్టుకున్నాడు. మనం మామూలు పాట పాడుతున్నాం, ఎలా గుచ్చాడో ఎలా మనం లేచుకున్నాడో చక్కటి ఉదాహరణతో మీకు తెలియజేస్తాను. ఆకాశంలో ఒక డేగ ఎగురుతూ తిరుగుతుందట. తిరుగుతూ ఉంటే కింద నక్క కొన్ని మాంసం ముక్కలు పెట్టుకుని తింటూ ఉందటండి. ఈ డేగకు 2-3 రోజుల నుంచి ఆకలి అవుతున్నట్టుంది, ఎక్కడ ఎత్తికినా ఏం కనపడలేదు. కింద నక్క కొన్ని మాంసం ముక్కలు పెట్టుకుని తింటూ ఉంది. అప్పుడు చూసిన డేగ ఏమనుకుందంటే, బావగారి కింద కొన్ని ముక్కలు వేస్తున్నాడు, ఏదో పోయి స్థల సరదాగా అడిగితే 4 అన్నా పెట్టడానికి ఆశతో వచ్చిందండి. ఇక ఆకాశంలో ఎగురుతున్న డేగ కిందకు వచ్చింది, నక్క పక్కన కూర్చుంది. నక్క దగ్గరికి వచ్చి అంటుంది, నక్క బావా అని పిలిచింది. నక్క ఇలా చూసింది, ఎవరు వచ్చారు? డేగ చూసి, నక్క బావా ఆకలి వేస్తుంది, 2 ముక్కలు పెట్టవా అనగా నక్క 2 సార్లు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? నక్క అంటే ఎవరు? నక్కకు ముందు ఏం పేరు ఉంటుందండి? జిత్తుల మారి. ఏముంటుంది నక్కకు ముందు? జిత్తుల మారి. చూసింది, చక్క కిందక మీద చూసింది. ఏంటి ఆకలి అవుతుందా డేగా? ఆకలి అవుతుంది బావా, నాకు 2 ముక్కలు పెట్టి తింటారు. 2 ముక్కలేంటి? రాక వచ్చిన అతిథిని కూర్చో, 2 ఏంటి నీకు కడుపు నిండా పెడతాననిందండి. అబ్బా పంట వండింది అనుకుంది డేగ. కూర్చోబెట్టింది చక్కగా కూర్చోబెట్టి ముక్కలు తెచ్చి దగ్గర పెట్టిందండి. తినే సమయంలో బావగారు నక్క అంటుంది డేగతో, ఈ ముక్కలు తినేటువంటి కష్టం కూడా నీకు నేనే నోట్లో పెడతా, అయితే ఈ ముక్కలు నీ నోటి దగ్గర పెడుతున్నాను కదా, ఈ ముక్కలు పెట్టేటప్పుడు నీకు ఒక చిన్న షరతు అనిందండి. దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టేటప్పుడు. అసలే ఆకలితో ఉన్న బావగారు ఇప్పుడు మళ్ళీ షరత్ ఏంటి తొందరగా చెప్పమనింది. ఏం లేదు, ఈ ముక్కలు నీకు నేనే ఒక్కొక్కటి నోట్లో పెడతాను, ఈ ముక్క ఒక్కొక్కటి నువ్వు తినేటప్పుడు ఏం పెద్ద పని లేదు బావగారు, నీ రెక్కలకున్నాయే ఏకలు ఒక ముక్కకు ఒక ఏక బిగిచ్చేయి అంతే, ఇంకేమొద్దనిందట. సరదాగా నక్క వచ్చి ఒక ముక్క సరదాగా తినిపిను, ఇదేమో నక్క వైపు చూస్తూ టక్కును బిగి ఒక ఏక ఇచ్చేసి ఎవడు చక్కగా మరొక ముక్క తినటం, మరొక ఏక ఇవ్వటం, మరొక ముక్క తినటం, మరొక ఏక ఇవ్వటం. 10 ముక్కలు తినేసిందండి. కడుపు దౌడుకొని, బావగారు ఎన్ని రోజులైంది చికెన్ బిర్యానీ నాకు దొరక్క, మరి నేను సెలవు తీసుకుంటాను బావగారు అనింది డేగ. ఇంకా నక్కంటుంది, మంచిది క్షేమంగా వెళ్ళిరా బావగారు, వచ్చేటప్పుడు లాభంగా రా. ఇక స్టార్ట్ చేసిందండి డేగ. హెలికాప్టర్ లేచేటప్పుడు శబ్దం వస్తుంది, టక్ 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 శబ్దం వస్తుంది, కానీ అమ్మగారు లేయట్లా. ఏమైంది? నక్క బావ ఏమన్నా గుట్టాచి పెట్టాడని చూస్తే నక్క బావ దూరంగా గడ్డంగా చేయబెట్టుకొని ఎంతసేపు గుర్తెగుర్రా అంటున్నాడు వాడు. మళ్ళీ గేరు మార్చుకొని టక్ 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 ఎగరాలని చూసింది, కానీ అమ్మగారు ఎగరలేకపోయింది. 10 ముక్కలకు ఆశపడింది డేగ. 10 ముక్కలకు ఆశపడింది డేగ. 10 ముక్కలను ఎర్రగా చూపించింది నక్క. 10 ముక్కలకు ఆశపడిన డేగ 10 ఏకలను పీకించుకుంది. ఏకలు పీకించుకునడం ద్వారా ఎగిరే శక్తిని కోల్పోయింది. 10 ముక్కలు ఎర్రగా చూపించిన నక్క ఎగరలేని డేగను పట్టుకొని 25 ముక్కలు చేసుకొని తినేసింది. ఇది మీకెందుకు చెప్పానా? అది చెప్తాను. డేగను ఎలా అయితే నక్క ఆశ చూపించి దానిని పట్టుకొని కొన్ని ముక్కలు చేసుకొని ఎలా తర్వాత తినిందో,
అలాగే సాతాను కూడా దేవుని దగ్గరకు రానివ్వకుండా, మనోనేత్రాలు వెలగనివ్వకుండా, దేవుడంటే లెక్క చేయనివ్వకుండా నామకార్థ వేషధార జీవితాన్ని జీవిస్తూ ఉండేటట్లుగా చేసింది దయ్యం. చేయడానికి అది కొన్ని ముక్కలను మనకు ఎరగా వేసింది. ఏంటి బ్రదర్ ఆ మొక్కలు ఏమేసింది? మేము ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు తినలేదు అనుకుంటున్నారా? వేసిన ముక్కలేంటో చూద్దాం. బైబిల్ అడుగుదాం ఒకసారి. బైబిల్ తెరవండి. ఇప్పుడు యోహాను పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తీయండి. సాతాను మనకేసిన ముక్కలేంటో చూద్దాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. మొదటి ముక్క గుర్తుపెట్టుకోండి. ఏంటి? శరీరాశ. రెండవ ముక్క నేత్రాశ. మూడవ ముక్క జీవపుడంబం. మూడు ముక్కలు. నక్క డేగ కన్నా 10 ముక్కలు వేసింది దెయ్యం. మనకైతే 3 శరీరాశ. ఈరోజు శరీరాశ మనుషులను ఎలా ఏళ్తుందో చూడండి. శరీరానికి ఏం కావాలి, ఏం ధరించుకోవాలి, ఏం తినాలి, ఎలా సుఖించాలి, ఎలా సంతోషపడాలి. ఈరోజు ప్రతి మనిషి శరీర వలయంలో, శరీర కోరికల వలయంలో చిక్కుకున్నవాడు కాదంటాడా? నేత్రాశ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కేసిందండి దయ్యం. ఎలా వేసిందో తెలుసు? ముందు స్త్రీమూర్తులు కదండి ఆంధ్ర రాష్ట్రంలో, మరి మహిళలకే పెద్దపీట. వాళ్ళకేం ముక్కలు వేసిందో ముందు చెప్తాను, ఏమనుకోకండి దయచేసి. స్త్రీలకు వేసిన ముక్కలు ఏం లేదండి. చీరల ముక్కలు, జాకెట్ ముక్కలు, సీరియల్ ముక్కలు, ఇవన్నీ స్త్రీలకేనండి. ఇవన్నీ స్త్రీలకే. ఏమండి, కొన్ని మీటింగ్లు జరుగుతున్నప్పుడు అంటువ్యాధి వస్తుందండి, నిద్ర. ఆ చివర అంటుకుందంటే ఈ చివర మేము కూడా పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు కనుక వాళ్ళకి చందన బ్రదర్స్ నుంచి ఒక చీరల తాను లేకుంటే ఒక చీరల మూట తెచ్చి వాళ్ళ మధ్యలో వేసామనుకోండి, ఏమవుతుంది? నిద్ర ఎట్టబోతుందో ఏమో కానీ చందన బ్రదర్స్ నుంచి వచ్చిన చీరల మూటలు చీరలన్నీ చినిగిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? చీరల మూటలు. ఊరికి వెళ్ళాం సువార్తకి. 9:30 సమయం అయింది. చాలా మంది వచ్చి మీటింగ్లో కూర్చున్నారు. అప్పుడు వస్తున్నారు ఒక 10 మంది చక్కగా బైబిల్స్ పట్టుకొని వరుసగా. నక్సల్స్ వస్తారే ఆ రోజుల్లో, తుపాకులు పట్టుకొని నైటు అట్టు వస్తున్నారు ఈ అక్కలు. వచ్చిన తర్వాత అంత అయిపోయినాక ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాను, ఏంటక్క లేట్ అయింది ఏంటి అని అడిగాను. ముందు చెప్పలేదు. రెండోసారి అడిగాను, ఏంటక్క లేట్ అయింది, పనుల భారం వల్ల లేటుగా వచ్చారని అడిగాను. ఒక అక్క నింది, అయ్యా నీకు అబద్ధం చెప్పడం బాగోలేదు కానీ రైలు కొంచెం లేట్ అయింది, లేటుగా వచ్చామని. రైలు లేట్ అవ్వడం ఏంటంటే, ఎందుకంటే ఆ ఊర్లో రైలు పట్టాలు లేవండి. మీ ఊర్లో రైలు పట్టాలు లేవు కదా అక్క, రైలు ఎందుకు లేట్ అయిందని అడిగాను. అది కాదయ్యా, తూర్పు వెళ్ళే రైలు కాస్త లేట్ అయిందయ్యా. అసలు రైలు పట్టాలే లేకపోతే తూర్పు వెళ్ళే రైలు అంటున్నావు ఏంటంటే, అది కాదయ్యా ఈటీవీలో వస్తుందే తూర్పు వెళ్ళే రైలు అనే సీరియల్, అది కాస్త లేట్ అయింది, అందుకు మేము లేట్ అయ్యామని. మొక్కలు ఒక తల్లి అనిందట, ఏమండి 8 గంటలకు ముందా భోజనం, 8 గంటల తర్వాత నేను అడిగిందట. ఏంటి ఈరోజు ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన కూడిక? అది కాదండి, మీరు 8 గంటల ముందు తింటారా 8 గంటల తర్వాత? ఏంటి ఈరోజు ఏమైనా పేరంటానికి వెళ్తున్నావా? అవన్నీ కాదు. స్వరం పెంచింది. అవన్నీ కాదు. ముందు పెట్టమంటావా తర్వాత పెట్టమంటావా? మధ్యలో అడిగావంటే నీకు ముద్ద కూడా లేదని. ఏంటి మధ్యలో? ఏంటి మధ్యలో? ఏం లేదు. భార్యామణి, అగ్నిగుండం, ఈ 2 చూడకపోతే నా గుండం మండదు. ఆ 2 చూడాలి. ఒక ఊరు వెళ్ళాను మా బంధువుల ఇంటికి. వెళ్తే సరిగ్గా నైట్ 8 ఏమైందండి టైం. ఉరుకుతూ వచ్చింది, అమ్మే టీవీ పెట్టమని. ఏంటి ఉరుకుతూ వచ్చి టీవీ పెట్టమనింది? దూర ప్రాంతంలో ఎవరన్నా ఉంటే భూకంపం వాళ్ళ బంధువులు ఏమన్నా వార్తలు చూసుకుంటుందేమో అని అనుకున్నా. వచ్చింది, టీవీ పెట్టించుకుంది, చక్కగా చూస్తుంది. అప్పుడే స్టార్ట్ అయిందట, భార్య మణి అట, పేరు చూసా. సరే చూడండి సీరియల్ కదా, ఆడవాళ్ళు చూడటానికి వస్తారనుకున్నా. ఆడ పరిస్థితి గమనిస్తుంటే చాలా విచిత్రంగా కనిపించింది నాకు. సీరియల్ స్టార్ట్ అయిపోయింది. ఒక విలన్ హీరోయిన్ వచ్చింది, ఒక హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ ఆడ కూర్చొని ఉంది, కుర్చీ గట్టేసి కొడతా ఉంది. ఏ మహాభావాలు చూస్తున్నా నేను. ఆమె టీవీని చూస్తున్నా, నేను ఆమెను చూస్తున్నా. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఆ విలన్ హీరోయిన్ వచ్చి కొరడా తీసుకొని హీరోయిన్ కొడుతుంటే అంటుంది,
ఇదేనయ్యా చేసింది, ఇది ఎప్పుడు చేస్తుందో నాకు తెలియదయ్యా, అంతా చేస్తుంది ఇదేనయ్యా అంటుంది. కొట్టామని చూసి, ఏడ్చామని చూసి అంటుందో, ఎన్ని కష్టాలయ్యా ఆమెకి, ఎన్ని కష్టాలయ్యా, ఎన్ని కష్టాలయ్యా ఆమెకని ఏమయ్యా ఏడుస్తుంది. ఇక్కడ కూర్చోండి ఆలోచిస్తే, రామోజీరావు ఫిలిం సిటీలో రామోజీరావు దగ్గర డబ్బులు తీసుకుని